కరకరాని అయిపోతాయి. ఎండ వెనకాలే కొడుతుంది. ఎండాకాలం తెల్లారితో తీసుకోవాలా. తెల్లారితో అయితే ఇట్టుంటుంది ఎండ. ఇప్పుడేమో తెల్లగా వీడియోలో వచ్చిన బొమ్మలాగా అట్లా వస్తుంది. టమాటా స్లైస్ బురుగులు కావాలా నీకు? ఉండేది తినేదేలే మనకి. టమాటా స్లైస్ బురుగులంట, కట్ మసాలా బురుగులంట. కొత్తగా వింటాను నేను, ఎంతమందిలే. పొయ్యి మీద ఏమన్నా చేస్తే కదా, ఎండాకాలం వస్తే చేస్తా. అది మాత్రం ఎంత షేపుగా ఉంది. అది ఎండే తగులుతుంది అన్ని పక్కల కాబట్టి అది బాగుంది. దీనికి పోసినావు చామగడ్డల దానికా? అట్లా ఇట్లా కొంచెం పక్కన కళ్ళాలి ఉడక. ఇట్లా ఈడ ఇంకా ఈ ముందరకి, ఇంకా ముందరకు రా. 6 నెలలు పడుకో. అది మళ్ళీ ఫోటో కావాలంటే నేను దారాడుకోవాలా. నేను మళ్ళీ అన్ని నిమిషాలు వీడియో చూసే లోపల నాకు అయిపోతుంది. పసుపు నాటలేదు కదా ఎప్పుడు? నాకు ఆడు పసుపు అడిగినావు కదా, అది గుర్తొచ్చింది, అందుకు నాటలే. కవర్లు తెచ్చుకోవాలి మా పూసినాయన్ని. కనీసం ఒక 20-30 కవర్లు అన్నా తెచ్చుకోవాలా. వాళ్ళు ఎట్లా ఇస్తారో అట్లా, అర కేజీ ఇవ్వరండి, కేజీ పెట్టేసి కొన్ని నాటుకొని కొన్ని అట్లా పెట్టుకుంటే కవర్లు కూడా కేజీ లెక్కన. పీస్ రేట్ కదా, పీస్ రేట్ అయితే 10-25 తీసుకోవచ్చు. అది కాదండి, కేజీలే. ఎలకు ముందు తెచ్చినప్పుడు కూడా అంతే, ఎలకు 2 సార్లు ఏమో మనం తెచ్చింది. అవును, ఒకసారి మనం తెచ్చినాము. ఫస్ట్ టైం నేను కొనుక్కున్నప్పుడు బాగున్నాయి గట్టిగానే.
అట్లాంటివే కొనుక్కోమా. రెండోసారి కొని అంత బాగా లేవు అవి. అవి చినిగిపోయినాయి ఊరికేనే. రెండోసారి కొన్నవి 1 సంవత్సరానికే చినిగిపోయినాయి. మనం ఒక తడవ వచ్చినట్టు ఒక తడవ వస్తే కదా బాగుండాలని అడిగి తీసుకోవాలి. ఒక తడవ వచ్చిన మారి ఇంకో తడవ దొరికితే ఆపిల్ పేరు బాగున్నాయి. అనిపిస్తుండే బాగా సైజు వచ్చినాయి మారిగా ద్రాక్ష పండు లాగా. ఇట్లా ఇడికొచ్చి ఆ బెడ్ కాల్చిన చోట బూడిద ఉన్నింది కదా, ఇప్పుడేం ఉరువు లేదే. బెడ్ కాల్చిన చోట అట్టగా ఉంచుడేమే, వారి క్లీన్గా తోసుకొని పోయినట్టుందే. దాంతో కూడా ఏమన్నా చేసి చెత్తుకొని పోయినట్టున్నారు. అది పీకలేరని తెలిసిందే. నేను ఇప్పుడు ఆర్డర్ నిలబడుకుంటే ఇట్లా చూస్తే క్లీన్గా వాడుకొని పోసిండారు ఆ బూడిదని. ఏం రా భయపడిపోవాలని ఎత్తుకొని పోయినారేమో. వేరే పని ఉంది వాంగినట్టే అది ఇచ్చాలని ముందుకు వేరే బతికి కూడా లేదు. ఆ మురుముకుందమ్మా తేమ చూడ ఉంటుంది దానికి. నేను దేనికి పోయింది రాగి మనకు పోయి ఇట్టా ఊసింది. ఆకులు ఇట్ట గట్టిగా ఉంటుంది. రాగి ఆకులు ఇట్లా అయిపోయినాయి ఈరోజు పేపర్ లాగా. ఏం దోసకాయలా కనిపెట్టాను. దోసకాయలు ఏం లే. దీడు ఒకటి ఉంది, అది ఆల్రెడీ పూసిండు. అది ఏం పెద్ద యాపిల్ వేర్ లాగా పెద్ద కాయ అయితే ఉంటుంది యాపిల్ వేరు, ఆ సైజుతో వచ్చి అది మాగిపోయింది. అది ఈ కాయ బరువు మాత్రం భలే ఉంది. ఈ సీతాఫలం రామఫల్ అనేది రామ సీతాఫలాన్ని దానికోసం బాధపడి ఏం అన్ని రోజుల చెట్లు చచ్చిపోయినాయి, ఒకటిదా బతుకుంది. అదేం బతికినా ఒకటే అన్నట్టు కాడే బతుకుంది. తీసుకొని రావాలా, తీసుకొచ్చినా ఇప్పుడు నాటేది ఉండదు. కవర్లో జిప్పకుండా పెట్టేసినామంటే బతుకుంటాయి, ఇప్పుడుమంటే చచ్చిపోతాయి. కాబట్టి తీసుకొద్దాం. మనం తీసుకొస్తా అంటే ఎండాకాలంలో తెచ్చి ఆ కవర్లో పెట్టి మళ్ళీ నాటుతా అంటే చలికాలం వచ్చినాక
ఏం సరిపోతుంది బాగుపడరు. నన్ను మోసం చేసి చిన్నోళ్ళు కూడా బాగుపడరు. సర్వనాశనాన్ని అనుభవిస్తారు. అవును, జగన్ నీకంటే చిన్నోడా? జగన్ చిన్నోడు నాకు. ఒక సంవత్సరం చిన్నోడు. ఒక సంవత్సరం చిన్నోడు. అప్పుడు విజయ్ నీకంటే పెద్దోడా? నా ఇంత ఉండొచ్చు, లేదంటే పెద్దోడు ఉండొచ్చు. పెద్దోడే ఉంటాడు. సినిమాలు కూడా చాలా ఏళ్ళుగా తీస్తున్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఏమో విజయ్ వయసు గురించి వినలేదు ఆడ. తెలిసిపోతుందిలే ఇంకా. అది పుట్టినరోజులు అవి ఇవి తెచ్చుకుంటారు. ఇంకా నేను వినాలనుకోలేదు కాబట్టి మనం వినలేదు. అవసరం లేదనుకున్నాను కాబట్టి తెలుసుకున్నాను. అయినా నాకేం పని, వాళ్ళ వయసులో ఆడను. మోసం దాగా కుట్ర కొంతమంది ఉంటారు. ఏమేమో చేసేళ్ళ వాళ్ళకి వచ్చే అనాకాని ఇద్దలతో అనేసి చేసేస్తుంటారు. చేతబడులు చేసేవాళ్ళు చూస్తావా, మందులు పెట్టేసేవాళ్ళు చూస్తావా. అయ్యో స్వామి, భయంకరమైన క్రిమినల్ మైండ్ ఒక్కొక్కరిది వేరే రేంజ్లో ఉంటాయి. క్రిమినల్ మైండ్ భయంకరమైన పిల్లలు ఎక్కువ ఉండాలని నమ్మడమే కష్టం. చాలేమో ఒకటి పోసి మీరు రేపు తెల్లారికి పోస్తా. వద్దునా వదిలే దేనికే? చిరుకులు ఉంటాయి. ఒకటి పోయి సరిపోతుంది దానికి. చల్లగానే ఉన్నాయి నీళ్ళు, అంత ఊరికి ఎక్కువ మధ్యాహ్నంలో ఇప్పుడు ఎక్కువ ఎండ కాయలేదు. చల్లబడింది. పడింది కదా, అందువల్ల ఇంట్లో నీళ్ళు కూడా బాగున్నాయి తాగేదానికి. కాలిపోతుంది అంటే బాటల్లో గొంతులో పోసుకుంటే ఉడుగ్గా ఉంటాయి, ఉడుకు నీళ్ళు తాగినట్టు. వానలు పడేదానికి ఎండ ఎక్కువ కాసింది చూడు. చెరుకులకు పోస్తాను, దేనికి పోస్తే వెతుకోసం పోయే. అప్పుడు కాలిపోతున్నాయి. ఇప్పుడు ఈరోజు బాగున్నాయి బట్టల్లో నీళ్ళు తాగి. తర్వాత వాన పట్టాలి అట్లా ఇట్లా. నాటిన చెట్టు కూడా బతికిపోయినట్టుండే చెరుకుల రోజా చెట్లను. వాళ్ళు ఎవరన్నా ఉండి తినచ్చు. సందులో చూస్తున్నా ఆ రోజా కొమ్ముంది. గాలికి ఆ మాకి పూసినాయి రాత్రి వచ్చిన గాలికి. నేను చుట్టు పెట్టింది టమాటా చెట్టు మీద అట్టే గుర్తు వేసుకోమని. నూనె పోసి దీపమంటే పో, ఒత్తిలు అయిపోయింటే నూనె పోసి దీపమంటే పో. అయ్యో, దాంట్లో కాసినవన్నీ రాలిపోయే తప్ప కోసుకునింది ఏం చేయలే. దాంట్లో రాసిన కాయ అంతా కింద రాలిపోయింది. అది ఒక దాంట్లో ఒకటే మాగుతుంది. ఆ ఒక్క నేను వదిలేస్తాను, అది ఒక్కొక్కటిగా అన్నీ రాలిపోవడమే జరుగుతుంది. అయ్యో అదంతే, ఆ పెద్ద పెద్ద కుండీల్లో పెద్ద చెట్లలోనే తిరుగుతుంది అది.
నేను 2-3 వారాలుగా చూస్తాను దాన్ని, అంతకుముందులే. ఆ బూడిద ఎత్తుకొని పోయిండారంటే నవ్వు వస్తుంది నాకు. చేతపడి పెట్టేసుకున్నాకేమో నెక్స్ట్ చూపించేదేమో లంజిని ముందుగాళ్ళు కారం పుచ్చుకుని నవ్వుకుంటేదేమో అది చూసి కదా. అయ్యో అనుకోవాలి వాళ్ళని శాడిస్ట్ పనులు చేసిన వాళ్ళని బూరు తెచ్చుకోమన్నారంటేనే ఇంక వాళ్ళని ఆ బూడిది వాడుకొని పోయినారు. మొన్న ఎప్పుడో చూస్తే ఇప్పుడు నిండు బూడిది. క్లీన్గా బూడిద ఎత్తుకొని పోయి పూజ చేసుకో. ఏమే ఘన విజయం సాధించినామని చూపించుకుంటారా? మా వాళ్ళ బెడ్ గాలి చేసింది. ఇప్పుడు హాయిగా ఉంది, ఒంటికి కూడా బాగా రక్త సప్లై బాగా అవుతుంది. నేను ఎప్పుడు అట్ట కొనుక్కోవడానికి ఇష్టపడతాను, నాకు మెత్తగా ఉంటుంది, నచ్చేది లేదు. మంచి పని. ఆ కూరకు పోయి మామూ, ఆ చిన్న కూరక్కే పోసేదైతే ఆ గుండె ఆడ పెడితే ఏమన్నా బాగుంటుంది. పెట్టి ఒక వీడియో తీస్తాను కదా, పెట్టేసి వచ్చింది. ముంచి ముంచి పోస్తాన్న సార్లు దానికి 20 సార్లు పోసిండవు. పోస్తాను, ఎందుకంటే అది ఎక్కువ పోసినా నిలవడవు. అయ్యే ఈ చెట్టుకు పోసిండవా? ఆ డ్రాగన్ చెట్టుకి ఏం అవసరం లేదులే. టైర్ పైన వదిలేసినప్పుడు బాగుండింది మా దానికి, అది నిలబెట్టాక సరిగ్గా లేదు. దాని పాపం పోసుకున్న వాళ్ళు ఏం బాగుపడింది, బాగుపడకుండా చాలుమా పోసింది, ఆ గుండె ఆడ పెట్టుమా. అయిపోయింది. నిలబడు. ఇటు చూడ, ఈ నిలబడు. ఏడా ఇటు ఈ నిలబడు అంటే ఈడేమన్నా చూస్తుందా? ఈ నిలబడు. బాగా నువ్వు ఆ కండ్లే కండ్లు. ఆ జుట్టు చూడు వచ్చేసింది. కొంచెం ఇట్రామా, ఆడ వెనకాల గ్యాప్గా వచ్చేయమంటే ఒక అడిగి మా కరెక్ట్గా మధ్యలో నిలబడు. అవి 2 మధ్యలో